అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎమ్మెల్యే అయిన భూపాల్ రెడ్డి గారు నారాయణఖేడ్ శాసనసభ్యుల మీద లేనిపోని ఆరోపణలు చేసి పరిపాలన సంపూర్ణంగా అభివృద్ధి సమయంలో ఎటువంటి మచ్చలేని డాక్టర్ సంజయ్ రెడ్డి మీద లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే నేను గతంలో కూడా ఆయన ఎంత పనిచేసినా డాక్టర్ సంజయ్ రెడ్డి గారు పరిపాలన ప్రభుత్వం ఏ విధంగా ఆదేశాలు ఉందో ఆ విధంగా అధికారులు కానీ మాకు కూడా ఆయన అడుగుజాడలు నడవాలనేది ఆలోచన. అది ప్రభుత్వంకి విరుద్ధంగా ఎటువంటి పని చేయవద్దనేది ఆయన ఉద్దేశం. కానీ నిన్న భూపాల్ రెడ్డి గారు అంటారు ఫామ్ ల్యాండ్ గురించి. ఫామ్ ల్యాండ్ లో వసూలు చేసింది భూపాల్ రెడ్డి గారు. ఫామ్ ల్యాండ్ లో అక్రమంగా అన్ని నీమ్స్ బోరో కావచ్చు, ఎన్ని ఫామ్ ల్యాండ్లు ఉన్నాయో అన్ని దగ్గర కోట్ల రూపాయలు చేసింది భూపాల్ రెడ్డి. గతంలో మేము కూడా క్యాంప్ ఆఫీసులో ఉంటే ఫామ్ ల్యాండ్ వాళ్ళు ఎవరైనా వస్తే కూడా పైన కూర్చొని మాట్లాడుతుంది. కార్యకర్తలు కింద కూర్చుని పెట్టి పైన మాట్లాడి వాళ్ళ దగ్గర వసూలు చేసుకుని ఆయన వ్యక్తి. కానీ ఎమ్మెల్యే గారి మీద ఇప్పుడు ఇంచుమించు 200 రోజులైంది. ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ ఉంది. ఆ విధంగా పరిపాలనలో ఎక్కడ కూడా మా ఉన్న సభ ఇక్కడ ఎవరికైనా కూడా ₹1 మీరు తీసుకోవద్దు. ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నది. అదేవిధంగా మరి ఇంకో మాట్లాడతాడు 157 గుంటాల వైద్యుల రిజిస్ట్రేషన్ గురించి. గుంటాల వైద్యుల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎవరైనా చెప్పారు. ప్రభుత్వం ఫ్లాట్ బుక్ చేస్తే చేయాలి, వాస్తవం ఉంటే చేయాలి, ఎవరికి ఇబ్బంది లేదు. ఇక్కడ ఇండస్ట్రియల్ కావాలనేదే ఎమ్మెల్యే గారి ఉద్దేశం. 2000 ఎకరాలు కూడా ప్రస్తుతం మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి శంకరంపేటలో కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది దాని గురించి కృషి చేస్తుంది డాక్టర్ సంజయ్ రెడ్డి గారు. ఆయన స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ అభివృద్ధి మీద కానీ ఎటువంటి అవినీతికి తావు లేకుండా నడుస్తుంది. మరియు షాడో ఎమ్మెల్యే ఎవరో గతంలో మీ పరిపాలనలో మీరు అమెరికా ఉన్నప్పుడు ఎన్టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ విలేకరుల పత్రికల్లో కూడా మీ కుమారుడు రోషన్ రెడ్డి గారు షాడో ఎమ్మెల్యేగా వహించలేదా? అది ఒక వాస్తవం కాదా అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరియు ఏదేమైనా ఇక్కడ అభివృద్ధి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 లక్షల కోట్లు అప్పు అయిన రాష్ట్రం ఇది. ఈ అప్పు తీరుస్తూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో అక్రమంగా నిధులు ₹1 బడ్జెట్ లేకుండా 100 ఉంటే 2000 ప్రొసీడింగ్ చేయడం జరిగింది. ఇవాళ సర్పంచ్లు కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, ఎవరైనా 20 నుంచి 30 లక్షల రూపాయలు వర్క్ చేసుకుని వాళ్ళు అప్పు చేసుకుని ఇప్పటి వరకు మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఇప్పటి వరకు 10 నుంచి 12 మాసాలు అయింది. ఇప్పటి వరకు ₹1 రాలేదు. అలాంటి పరిస్థితి. ఇప్పుడు దానికి అధిగమించి బడ్జెట్ ఉంటేనే ప్రొసీడింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షాడో ఎమ్మెల్యే ఎక్కడ కూడా షాడో ఎమ్మెల్యే ఎవరు లేరు. వీళ్ళ ఫాదరు పక్కలో స్వర్గీయ కృష్ణారెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ప్రజల్లో సేవ చేస్తున్నారు. వాళ్ళ అధికార కార్యక్రమంలో ఎటువంటి పాల్గొనడం లేదు. వాళ్ళ గురించి ఏదైనా పేదలు ఇప్పుడు కాదు, ఏ ఫంక్షన్ అయినా ఎవరైనా చచ్చినా కూడా సుధాకర్ రెడ్డి కావచ్చు, శేఖర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్ని వాళ్ళు ఏ ప్రోగ్రాం ఉన్నా మ్యారేజ్ వాళ్ళు తిరగడం తప్ప ప్రభుత్వ కార్యక్రమంలో వాళ్ళు ఎక్కడ కూడా పాల్గొనడం లేదు. మేము అంటున్నాము, ఎక్కడైనా డాక్టర్ సంజయ్ రెడ్డి గారు మొన్ననే ప్రభుత్వ ఆసుపత్రిలో విజిట్ చేస్తే అక్కడ వాస్తవం ఎవరున్నారో వాళ్ళే డ్యూటీ చేయాలా. ఈ గతంలో ఏముందంటే 48 గంటలు ఒక్కరు చేస్తే 2 రోజులు, ఒక్కరు చేస్తే 2 రోజులు, ఆ విధంగా ఉండేది. కానీ డాక్టర్ సంజయ్ రెడ్డి గారి మార్గదర్శులు ఏంటంటే 24 గంటలు డ్యూటీ చేయాలి, ఖచ్చితంగా డ్యూటీలో ఉండాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి, వారికే స్వాతంత్రం ఇస్తారు. ఎంఆర్ఓల మీద వాళ్ళ మీద ఏమంటుందంటే మీకు ఇది చేస్తాం, బిజినెస్ దాడి చేపిస్తాం, అది కాదు. వినేది పని చేసే నాయకత్వం, పని చేసే ఎమ్మెల్యే. కాబట్టి మనం అందరం కూడా పనిచేసే నాయకుల మీద విమర్శలు చేయవద్దు. ఆయన ఎజెండా నారాయణఖేడ్ లో విద్యం ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అదేవిధంగా
మైగ్రేషన్ వలసలు పోకుండా ఒక ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుంది. కాబట్టి మనమందరం కూడా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్కోద సంజయ్ రెడ్డికి మద్దతు తెలిపి నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసే దిశగా కృషి చేస్తున్న నాయకులకు మేమందరం కూడా మద్దతు ఇచ్చి వారి వెంట నడుస్తామని కోరుకుంటూ, మీరు గతంలో 7-8 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిరు. మీరు కూడా ఏం చేసిరో ప్రజలు చూసిరు, మేము కూడా చూసినాం. ఇప్పుడు కూడా మీరు 100 రోజుల్లో ఇలాంటి విమర్శలు చేయడం మీకు ఎంతవరకు సమంజసమో కాదో మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అభివృద్ది చేస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో రైతులకు రుణమాఫీ ఆగస్టు 15 వరకు ముఖ్యమంత్రి గారు ఇస్తా అంటున్నారు. ఖచ్చితంగా ఇస్తారు. డెవలప్మెంట్ గానీ 6 గ్యారెంటీలో భాగంగా అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో భాగమే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్కోద సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం పనిచేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.